సోమవారం రోజు గృహంలో పరమేశ్వరుడి దగ్గర చేస్తే చాలా మంచిది. ఈ రుద్రాక్ష దీపారాధన చేయాలని భావించే వాళ్ళు ఒక పళ్ళెం నిండా రుద్రాక్షలు పోయండి. ఎన్ని రుద్రాక్షలు అంటే మీకు వీలైనన్ని రుద్రాక్షలు పళ్ళెల్లో ఉంచాలి. పంచముఖి రుద్రాక్షలు అనేవి అన్ని రుద్రాక్షల కంటే ఖరీదు తక్కువగా ఉంటాయి కాబట్టి పంచముఖి రుద్రాక్షలు పళ్ళెల్లో ఉంచితే చాలా మంచిది. పంచముఖి రుద్రాక్షలు లేదా ఎన్ని ముఖాల రుద్రాక్షలైనా సరే మీ వీలును బట్టి మీకు లభించిన దాన్ని బట్టి ఒక పళ్ళెల్లో రుద్రాక్షలు పోయండి. ఆ తర్వాత బియ్యపిండి తీసుకుని బియ్యపిండి నీళ్లలో తడిపి కొద్దిగా బెల్లం కలిపి బియ్యపిండితో పిండి దీపాన్ని తయారు చేయండి. ఆ పిండి దీపాన్ని పళ్ళెల్లో ఉన్న రుద్రాక్షల మీద ఉంచండి. ఆ పిండి దీపంలో నువ్వుల నూనె పోయండి. ఆ నువ్వుల నూనెలో 2 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని ఈశ్వరుడి ముందు ఉంచండి. దీన్నే రుద్రాక్ష దీపారాధన అనే పేరుతో పిలుస్తారు. అంటే